హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి అగ్ని పరీక్షకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. అగ్ని పరీక్ష వచ్చేసి ఆల్రెడీ దానికి సంబంధించి ఎవరెవరు అప్లై చేశారు అనేది మనకి త్వరలో తెలుస్తుంది. ఎందుకంటే ఆడిషన్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ సేమ్ జడ్జెస్ వస్తున్నారు. కొంతమంది నాకు పెట్టిన మెసేజెస్ ఏంటంటే, సేమ్ జడ్జెస్ అంటే ఇంతకుముందు లాగానే ఉంటుంది కదా మేడం, ఏంటి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి అంటున్నారు. ఇంతకుముందులా కాదు, ఇది అగ్ని పరీక్ష సీజన్ 2 అంటే సీజన్ 1లో ఉన్నదానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందట. ఫర్ ద బిగ్గెస్ట్ అని చెప్పి కొంచెం క్యాప్షన్ కూడా డిఫరెంట్‌గా చేస్తున్నారు. ప్లస్ నాగార్జున సార్ ఇచ్చారు. ఇప్పుడు అంటే ప్రోమోలాగా నాగార్జున సార్ ఇచ్చారు. శ్రీముఖి ఇచ్చింది. శ్రీముఖి అయితే ఇప్పుడొచ్చేసి సేమ్ యాంకర్‌గానే ఉంటుంది. సో, మనకి ఆడిషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి టెలికాస్ట్ అవుతుందనమాట. ప్లస్ అసలు ఎప్పుడు బిగిన్ అవుతుంది అంటే హాట్‌స్టార్ ప్లస్ జియో హాట్‌స్టార్, డిస్నీ హాట్‌స్టార్, జియో హాట్‌స్టార్ రెండిట్లో వచ్చేసి మనకి ఆగస్ట్ సెకండ్ వీక్‌లో స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు చాలామంది నేమ్స్ వినిపిస్తున్నాయని చెప్పాను కదా! ఆల్రెడీ కొన్ని నేమ్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. నేను ఆల్రెడీ ఒక ఛానల్‌లో చెప్పాను. ప్లస్ ఈ ఛానల్‌లో ఆల్రెడీ డైలీ చెప్తున్నాను. ఇప్పుడు మనకి కన్ఫర్మ్ అయిన నేమ్స్ కూడా చెప్పాను. పల్లవి గౌడ చెప్పాను. పల్లవి రామ్‌శెట్టి ప్లస్ తేజస్విని గౌడ వచ్చేసి కొంతమంది వస్తుందంటున్నారు, కొంతమంది రాదంటున్నారు. వస్తుందా రావట్లేదా మేడం అని చెప్పి నేను వాళ్ళు వస్తున్నారనడానికి ఒక లింక్ చెప్తాను. పల్లవి రామ్‌శెట్టి రావడానికి వస్తుంది అని చెప్పి కన్ఫర్మ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, తను ఇంతకుముందు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేదు. బట్ ఇప్పుడు ఒక 1 మంత్, 2 మంత్స్ నుంచి తను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్లస్ అంటే తనకి ఒక బాబు పుట్టినప్పటి నుంచి తను సోషల్ మీడియాలో యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. బట్ ఇంతకుముందు ఎప్పుడు తను ఫోటోషూట్ తీయించుకునేదే లేదు. ఈ మధ్య ఫోటోషూట్ తీపించుకునే వాటికి సంబంధించి కూడా తను సోషల్ మీడియాలో పెడుతుంది. ప్లస్ జాతిరత్నాలు వచ్చింది. జాతిరత్నాల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలామంది మనకి బిగ్ బాస్ సీజన్ 10లో రాబోతున్నారని చెప్పి మనకు తెలిసింది. అది మగబావ మగ సీరియల్‌లో హీరోయిన్ ఉంది కదా! తను రావచ్చు అంటున్నారు. బట్ తనకి ఒక సీరియల్ ఉంది. పొదరిల్లు సీరియల్ ఉంది. సో, తను రాకపోవచ్చు. ప్లస్ మగవ హీరో కూడా ఉన్నాడు కదా! శ్రావణ్ వచ్చేసి ఇప్పుడు న్యూ సీరియల్ ఒకటొస్తుంది. సో, వాళ్ళిద్దరైతే కన్ఫర్మ్‌గా రారు. సో, ఇంకొక పునర్నవికైతే రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. పునర్నవి వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట. ప్లస్ ఇంకా కొంతమంది వస్తున్నారు. వాళ్ళలో నిఖిల్ అని చెప్పి నిఖిల్ మలైక్కల్ కాదు. నిఖిల్ మలైక్కల్ ఆల్రెడీ మనకి సీజన్ 8 విన్నర్. సో, నిఖిల్ అని చెప్పి మనకి జాతిరత్నాలు వస్తున్నాడు కదా! ఆ నిఖిల్ అయితే వచ్చే ఛాన్స్ ఉందనమాట. ఇట్లా చాలామంది అంటే పల్లవి గౌడ, పల్లవి రామ్‌శెట్టి, నిఖిల్, తేజస్విని గౌడ వీళ్ళైతే కన్ఫర్మ్‌గా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకి లేటెస్ట్ న్యూస్. బట్ వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది వస్తున్నారు. బట్ అంటే మనకి నేమ్స్ బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయినోళ్ళు. ప్లస్ కళ్యాణ్ మనకి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ చూసారు కదా! మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లో విన్నర్స్ ఉన్నారు వాసంతి కళ్యాణ్ యాక్సెప్ట్ చేశాడట. ప్లస్ జాను బాను ఉన్నారు కదా! ఆ పెయిర్‌లు కూడా అడిగారట. సో, చూడాలి. అంటే జాను బాను పెయిర్ ప్లస్ కళ్యాణ్ వస్తే బావుంటుంది. జాను బానులో ఎవరొస్తారో తెలీదు. బట్ ఇంకా సిద్ధు, సోనియా వాళ్ళిద్దరిలో కూడా అడిగారట. బట్ ఎవరొస్తారా అనేది చూడాలి. చూద్దాం. వచ్చిన తర్వాత ఎవరెవరు వస్తారో అనేది తెలుస్తుంది. సో, అగ్ని పరీక్షకు సంబంధించి బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ నా ఛానల్‌లో చూడాలంటే ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.